ఎవరికి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మండే అండ్ సండే నేను వ్లాగ్స్ చేయలేకపోయాను, నార్మల్ రొటీన్ జరిగింది కాబట్టి. సో ఇప్పుడు నేను కొన్ని ఐటమ్స్ మీతో షేర్ చేసుకోవడంతో నేను స్టార్ట్ చేస్తున్నాను ఈవినింగ్ వ్లాగ్. సో ఆ సామాన్లు ఏంటంటే, నేను ఎస్ఆర్ నగర్ వెళ్ళానని చెప్పాను కదా మీతో. సాటర్డే వెళ్ళాను, అమీర్పేట్ అండ్ ఎస్ఆర్ నగర్ వెళ్ళాను కదా, టైలర్ గురించి అండ్ ఎక్సెట్రా వర్క్స్ గురించి వెళ్ళామని చెప్పాను కదా. సో అక్కడ నేను స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. స్టీల్ ఫ్యాక్టరీ ఈ మధ్య బాగా వినిపిస్తుంది యూట్యూబ్లో. నేను చూసినప్పుడైతే స్టీల్ ఫ్యాక్టరీకి ఇంతకుముందు నేను ఒక 2 times విజిట్ చేశాను ఎస్ఆర్ నగర్లో ఉండేటప్పుడు. ఎస్ఆర్ నగర్లో డిమార్ట్, సనత్ నగర్లో డిమార్ట్ పక్కనే ఉంటుందన్నమాట. పక్క సందులోకి వెళ్ళాలి స్టీల్ ఫ్యాక్టరీకి. సో నేను వచ్చేసి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దీపపు కుందులు తీసుకున్నాను. ఇంత పొడవుగా ఉంటాయి అనమాట, చాలా పెద్దవి దీపపు కుందులు. మీరు ఇన్ కేస్ నా వినాయక చవితిది, దీపావళిది మీరు వ్లాగ్స్ చూసుంటే అందులో పూజ దగ్గర పెట్టాను నేను పెద్ద కుందులు. అండ్ ఆల్సో చిన్న చిన్న ప్రమిదలు కూడా నేను తీసుకున్నాను. సో సెకండ్ టైం వెళ్ళినప్పుడు నార్మల్ ప్లాస్టిక్వి ఇవి తీసుకున్నాను. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళి జర్నీ చేసేంత అవసరం లేదు స్టీల్ గురించి. అంటే ఇవన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి కదా అని చెప్పి వెళ్ళలేదు. బట్ ఈ మధ్య బాగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో కొన్ని సామాన్లు, పర్టికులర్లీ ఒక సామాన్ల గురించి నేను వెళ్ళాను అండ్ ఎక్సెట్రా కూడా తీసుకున్నాను, అప్పుడు తెలిసిందే. సో ఫటాఫట్ నేను ఏంటని తీసుకున్నానో చూసేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకున్నాను. అండ్ నేను ఈ వీడియో ఇది రికార్డ్ చేయడం 6th టైం ఫ్రెండ్స్, సీరియస్లీ 6th టైం ఇది. చూసారా ఎన్ని చెమట్లు వస్తున్నాయో. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి చాలా రోజులు అయింది అనేది నా ఫేస్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఒక నాప్కిన్ కూడా పెట్టుకున్నా పక్కన. స్వెట్ అది అలా కారుతూ ఉంటే అంతగా బాగోదు కదా, అందువల్ల నేను ఈ కిచెన్ ఐటమ్స్ కాబట్టి నేను కిచెన్లోనే చేద్దామని చెప్పి. సో ఇది వచ్చేసి నేను తీసుకున్నాను ఫస్ట్ది. ఇది వచ్చేసి 4 కర్రీస్ అవి వేసుకుంటారు కదా, అదనమాట. ఇది వచ్చేసి బాజీ కంపెనీ అంట. ఇది యూస్ఫుల్ ఫర్ సర్వ్ బాజీ, చట్నీ ఎక్సెట్రా అనమాట. అది దీని మీద ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 365 రూపీస్. ఇది నేను ఇంతకుముందు ఒక 6 times చేశానని చెప్పాను కదా, అప్పుడు నేను ఓపెన్ చేశాను. బట్ అది మళ్ళీ ఇది స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి కవర్ మళ్ళీ పెట్టలేను. సో ఇది తీసుకున్నాను. ఇందులో 4 ఏదైనా మనం డిషెస్ చేసుకున్నప్పుడు మనం ఇందులో పెట్టుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. మనం 4 బౌల్స్ తీసుకొని మళ్ళీ అవి క్లీన్ చేసుకుని అవన్నీ చేసే బదులు ఒకసారి ఇలా క్యారీ చేసేసుకోవచ్చు అండ్ ఒకసారి ఇలా తోమేసుకోవచ్చు అనమాట నీట్గా. సో మీరు రోజు 4 కర్రీస్ చేస్తారా సో అండ్ సో అని మీరు అడగచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. బట్ రోజు 4 కర్రీస్ అనేవి ఎవ్వరు చేసుకోరండి, బాగా ఓపికన్నోళ్ళే కానీ చేసుకోరు అందరూ. బట్ మనం సండేస్ బిర్యానీస్ అవి స్పెషల్ డిషెస్ చేసుకుంటాం కదా, అప్పుడు వచ్చేసి రైతా కానీ, షెర్వా అండ్ స్టార్టర్ అండ్ మిగతావి కర్రీ ఇవి అయితే చేసుకుంటాం కదా బిర్యానీ చేసుకునేటప్పుడు. సో అప్పుడు ఇది బాగా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. అండ్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. చట్నీస్ కానీ ఎక్సెట్రా సలాడ్స్ కానీ దేనికైనా యూజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మీడియం సైజ్ అనమాట. ఇది మా ఇద్దరికైతే ఇది సరిపోతుందని చెప్పి ఇది ఒకటే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఈ మిల్క్ బౌల్ తీసుకున్నాను. చూడండి కింద నా కాపర్ది ఉంది. ఇలాంటిది నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. 3 sizes పెద్దగా ఉంటాయి అనమాట. అప్పటి నుంచి నేను తీసుకుందాము, చాలా బాగా యూజ్ అవుతున్నాయి. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నారు అనమాట వాళ్ళు, అందువల్ల అప్పటి నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. నార్మల్గా ఇది 1/2 లీటర్ పాలు మరగబెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది మాకు డైలీ బేసిస్లో. సో ఇందులో మనం సేమియా అయినా ఇలాంటివి కూడా చేసుకోవచ్చు నీట్గా. సో కొంచెం బరువుగా ఉంది కాబట్టి ఎప్పుడైనా ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు స్టీల్వి కొంచెం బరువుగా ఉన్నవి చూస్ చేసుకోండి. సో దట్ క్వాలిటీ నాకు క్వాలిటీ చెక్ చేయడం రాదు సో అండ్ సో అనేది కూడా ఉండదు మీకు. సో బరువుగా ఉన్నవి మీరు ఎప్పుడైనా చూస్ చేసుకోండి. సో దీని ప్రైస్ ఇందు మీద లేదు. సో నేను మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే బిల్ నా దగ్గర లేదు, ప్రవీణ్ వాలెట్లో ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ప్లేట్ తీసుకున్నాను. అంటే లిడ్స్ ఏం లేవన్నమాట, చిన్న ప్లేట్స్ ఏమైనా మూతలు పెట్టడానికి, అందువల్ల ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత ఈ బౌల్ ఒకటి తీసుకున్నాను. చాలా క్యూట్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఇందులో ఎంత క్యూట్గా ఉంది కదా డిజైన్. సో ఇది వచ్చేసి 113 రూపీస్. ఇది 2 బౌల్స్ తీసుకుందాం అనుకున్నా కానీ ఒకటే తీసుకున్నాను. చాలా బాగుంది ఇది. ఐస్ క్రీమ్ బౌల్స్ అంటారు కదా, ఐస్ క్రీమ్ బౌల్స్ లాగే ఇది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి నేను బాగా
అంటే నాకు వెంటనే దొరికింది ఏంటంటే ఈ షేకర్ బాటిల్ అనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు షేకర్ బాటిల్ నాకు దొరుకుతుందని చెప్పి. ఇది నేను అమెజాన్లో పెట్టుకున్నాను, కార్ట్లో 199 రూపీస్ ఉంది, కార్ట్లో పెట్టుకున్నాను. సమ్మర్కి ఖచ్చితంగా నేను పర్చేస్ చేయాలి అని చెప్పి. షేకర్ బాటిల్ దేనికి యూజ్ అంటే మీరు మాక్టైల్స్ అవి చేసుకుంటారు కదా, అంటే నేను ఎక్కువ పుదీనా రైస్, లెమన్ రైస్ ఇలాంటివి చేసుకుంటాను అనమాట. అప్పుడు నాకు బాగా యూజ్ అవుతుంది. ఓన్లీ ఏం లేదు, ఇందులో సోడా అయినా ఏమైనా మీరు ఏ మాక్టైల్స్ చేద్దాం అనుకుంటున్నారో అవి ఇందులో వేసుకొని ఐస్ క్యూబ్స్ అండ్ షుగర్ కానీ పుదీనా ఇలాన్నీ వేసుకొని ఇలా మూత పెట్టేసి గట్టిగా షేక్ చేసి ఇందులోంచి మనం గ్లాస్లోకి పోర్ చేసేసుకోవచ్చు. సో ఇది ఇందులో నేను వేస్తే బోత్ నాకు, ప్రవీణ్కి అండ్ మిట్టుకి ముగ్గురికి మాక్టైల్ వచ్చేస్తుంది అనమాట. అంత పెద్దది ఉంది. నేను అమెజాన్లో చూసింది చిన్న సైజ్ అనమాట. నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి. సో మాక్టైల్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో ఇదనమాట. అక్కడ చిన్న కామెడీ ఏంటంటే అక్కడ ఉంటారు కదా, అంటే చూపించే వాళ్ళంతా ఎక్సెట్రా ఉంటారు కదా. ఒక అతను ఉన్నారు, ఆయన ఏంటంటే నేను షేకర్ బాటిల్ ప్రవీణ్ నేను వెతుకుతున్నాను దీని గురించి తీసుకుందామని చెప్పేసి అంటే ఇది ఓపెన్ అవ్వట్లేదు. అప్పుడు ఇది ఇంకోటి ఉంది పీస్, అది ఓపెన్ అవ్వకపోతే నేను అడిగా అదేంటంటే ఓపెన్ అవ్వట్లేదు అంటే అతను అన్నారు అది ఓపెన్ అవ్వదమ్మా, ఇందులో వేసేసుకొని అప్పుడు మళ్ళీ ఇందులోంచి తీసుకోవాలని చెప్పారనమాట. ఎంత కామెడీగా అనిపించింది అంటే ఆయనకి తెలీదు, కరెక్ట్గా చెప్పాలంటే ఆయనకి షేకర్ బాటిల్ ఎలా యూజ్ చేయాలో తెలీదు. బట్ ఆయన కొంచెం చెప్పకపోతే బాగోదు కదా, మేము స్టోర్లో ఉన్నామని చెప్పి అలా చెప్పారనమాట. సో నాకు అక్కడ కామెడీ అనిపించింది. సో ఇది తర్వాత వచ్చేసి ఒక చిన్న హస్తం తీసుకున్నాను. మనం చిన్నప్పుడు చాలా చూసుంటాం ఇలాంటివి, చిన్న కర్రీస్ అవి వేసుకోవడానికి యూజ్ అవుతుందని తీసుకున్నాను. 36 రూపీస్. తర్వాత ఒక చెంబు తీసుకున్నాను. ఇది ప్రైస్ వచ్చేసి 170 రూపీస్. ఇది వచ్చేసి పాలు తోడు పెట్టుకోవడానికి, పెరుగు స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది నాకు. సో చాలా బరువుగా ఉంది ఇది. ప్రైస్ మీకు చూపించిన కనిపిస్తుందో లేదో తెలియదు, 170 రూపీస్. ఇది ఫోకస్ చేయట్లేదు సరిగా. అండ్ తర్వాత వచ్చేసి ఈ ప్లాస్టిక్ది ఒకటి తీసుకున్నాను, చాప్ అండ్ వాష్ అనమాట. ఇందులో మనం చాప్ చేసుకోవచ్చు చూడండి, చాప్ చేసుకోవచ్చు. నేను చాపింగ్ అని తీసుకోలేదు. మనం వెజిటబుల్స్ క్లీన్ చేసుకొని నార్మల్గా ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టలేము, ప్లేట్ మీద పెట్టాలి. సో ఇలాంటి ప్లేట్ మీద పెడితే ఏంటంటే వాటర్ కింద నుంచి వచ్చేస్తుంది. అంటే ఆకుకూరలకు కానీ టొమాటోస్ ఇలాంటివి ఏవైనా మనం ఇందు మీద పెట్టేసుకోవచ్చు. నీట్గా వాటర్ అనేది డ్రైన్ అయిపోతుంది. కాసేపు అయినాక మనం టిష్యూతో క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది చాపింగ్గా కూడా యూజ్ అవుతుంది. చూడండి, ఒక్క నిమిషం. సో ఇలా చాపింగ్గా కూడా యూజ్ అవుతుంది. బట్ నేను ఇది చాపింగ్కి యూజ్ చేయను. బట్ చాలా స్టర్డీగా ఉంది. ఇందులో చాప్ చేసినా సరే అంత డెలికేట్గా అయితే ఏం లేదు, చాలా చాలా స్టర్డీగా ఉంది. చూడండి, నేను ఇలా అంటున్నా సరే అస్సలు ఏం అవ్వట్లేదు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఒక ప్రోడక్ట్ గురించి వెళ్ళాను కదా, అది ఏంటంటే పూజకి మనం చెంబులు యూజ్ చేస్తాం కదా, వాటర్ పెట్టుకొని దేవుడి గదిలో పెట్టుకుంటాం కదా, వాటి కోసం వెళ్ళాను. అవి వచ్చేసి ఇవన్నమాట. చూడండి, ఇత్తడివి తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి ప్రైస్ 147 రూపీస్ అనమాట. ఇలాంటివి 3 తీసుకున్నాను. బట్ ఒకటి మిట్టు ఆడుకుంటానని చెప్పేసి మిట్టు చేత పట్టుకొని ఉన్నాడు అనమాట. సో ఏడుస్తున్నాడు తీసుకుంటుంటే, అందువల్ల 2 చూపిస్తున్నాను మీకు. ఇది కూడా ఒక్కొక్కటి 147 అనమాట. చూడండి, నేను ఇంతకుముందు యూజ్ చేసినవి రాగి యూజ్ చేసేదాన్ని. చూడండి, దేవుడు గదికి ఇలా ఇవి యూజ్ చేసేదాన్ని. బట్ ఇవి ఏంటంటే లోపల జంకు పట్టేస్తున్నాయి బాగా. చూడండి, ఎంత నేను పితాంబరి పౌడర్తో చింతపండుతో క్లీన్ చేస్తున్నా సరే లోపల బాగా ఇది మాత్రం అస్సలు పోవట్లేదు. లోపల మన చెయ్యి చాలా తక్కువగానే వెళ్తుంది. ఆబ్వియస్లీ దీనికి కూడా అంతే వెళ్తుంది. బట్ ఈసారి ఇత్తడి ట్రై చేద్దామని చెప్పి, సో ఇది కూడా పాడైతే నేను క్లీన్ చేసే దాంట్లో ఫాల్ట్ ఉందని నేను అనుకుంటాను అనమాట. ఇవి నేను ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇవే వాడుతున్నాను. సో ఇవి అండ్ ఇవి నేను 3 పెడతాను వాటర్ పోసి. ఇందులో ఒకటి వాటర్ లీక్ అయిపోతుంది అనమాట, అందువల్ల ఇవి చేంజ్ చేద్దామని. అండ్ ఇవి ఎక్స్చేంజ్ చేసేస్తాను నేను తర్వాత. ఇప్పుడైతే ఎక్స్చేంజ్ చేయలేదు, నేను తర్వాత ఇవి ఎక్స్చేంజ్ చేసేసి చూస్తాను అనమాట. సో ఇవి వచ్చేసి చెంబులు ఎలా అనిపించాయి చెప్పండి. నాకైతే చాలా క్యూట్గా అనిపించాయి. అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ చాలా బరువుగా కూడా ఉన్నాయి. క్లీన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఒకసారి పూజ చేసి తర్వాత క్లీన్ చేస్తాం కదా, అప్పుడు నేను
చూడాలి ఎంతవరకు ఇవి నేను ఈజీగా క్లీన్ చేయగలుగుతున్నానో లేదో. సో తర్వాత వచ్చేసి ఇలాంటిది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి తులసి కోట ఉంది కదా, తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను. సో ఇది ఎందుకు తీసుకున్నానంటే మనం ఇక్కడ ఒత్తు పెట్టి ఆయిల్ వెలిగించిన తర్వాత దీపం వెలిగించిన తర్వాత ఈ లోపల నుంచి ఇది కొంచెం బ్రైట్గా వస్తుంది అనమాట. లోపల నుంచి నేను మీకు ఒకసారి దీపం పెట్టినప్పుడు ఒకసారి ఇమేజ్ షేర్ చేస్తాను, వ్లాగ్స్ పెడతాను కదా అప్పుడు షేర్ చేస్తాను. సో దట్ మీకు తెలుస్తుంది. అంటే చుట్టూ షాడోలాగా వస్తుంది అనమాట ఇందు లోపల నుంచి లైట్ వచ్చి. సో తర్వాత కూడా ఒకటి బౌల్ తీసుకున్నాను చిన్నది, నైవేద్యం ఎప్పుడైనా అటుకులు మనం షుగర్ పట్టిక ఇలాంటివి నైవేద్యం పెడతాం కదా దేవుడికి. సో దానికోసం తీసుకున్నాను. ఇది ఎంత క్యూట్గా ఉంది కదా, బట్ చాలా తేలిగ్గా ఉంది. ఇది 53 రూపీస్. ఇది దీన్ని అంటారు ఓర్లీ రింగ్ అంటారంట. సో ఇది తీసుకున్న లాస్ట్ ప్రోడక్ట్. సో ప్రాపర్గా నేను తీసుకున్నవి అయితే ప్రోడక్ట్స్ ఇవే ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. ఈ ప్రొడక్ట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మిట్టు కూడా వచ్చేసారు స్కూల్ నుంచి. నేను ఆఫ్టర్నూన్ ఒక పాప్సికల్స్ది తయారు చేశాను, పుచ్చకాయ అండ్ గ్రేప్స్తో తయారు చేశాను. సో అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. అండ్ సో ఎప్పటిలాగే మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది వచ్చేసి షీన్ నుంచి తెప్పించిన టాప్ అనమాట. సో ఇప్పుడు వేసుకున్నాను. చాలామంది మీరు వేసుకొని చూపించాల్సింది అని చెప్పేసి అన్నారు. సో నేను వేసుకున్నప్పుడు చూపిద్దామని అనుకున్నాను, అందువల్ల అనమాట. సో కీప్ వాచింగ్ ఫ్రెండ్స్. ఏంటి చెప్పు అయ్యా చెర్రీ లైఫ్ చెమట పట్టేసిందా? చెమట పట్టేసిందా? వచ్చిందా? వెలుగు వెళ్ళి కాల్చని పడి నేను పౌడర్ రాస్తాను. వెళ్ళు కాల్చని కడిగేసి పౌడర్ రాస్తాను. బాగుంది టీషర్ట్. పింక్ ఉంది, గ్రీన్ ఉంది, గోల్డ్ ఉంది, బ్లూ, అన్ని కలర్స్ ఉన్నాయి. ఓకే గో. ఇప్పుడు వచ్చేసి పాప్సికల్ అన్నాను కదా, అది ఎలా తయారు చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. ఇది నేను పుచ్చకాయతో చేస్తున్నాను అనమాట. ఐస్ ఉంటుంది కదా మౌల్స్లో, అందులో పెట్టి చేస్తున్నాను. పుచ్చకాయ నిన్న తీసుకొచ్చారు ప్రవీణ్. ఎంత చప్పగా ఉందంటే చాలా చాలా చప్పగా ఉంది, అస్సలు స్వీట్నెస్ లేదు. అందుకని నాకు జ్యూస్ చేసేద్దాము హనీ యాడ్ చేసి అని అనిపించింది. సో మిట్టు కూడా పాప్సికల్ చేయమని అడుగుతున్నాడు చాలా రోజుల నుంచి. సో సమ్మర్ కాబట్టి ఇలాంటివి చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. సో నేను ఇలా కట్ చేసుకుంటున్నాను జ్యూస్ కోసం, జ్యూస్ తీసుకోవడానికి. సో చప్పగా ఉంది, మనం క్యూబ్స్లో కట్ చేసి వేసుకోవడానికి తినడానికి కూడా అందుమీద మనం షుగర్ యాడ్ చేసుకోవాలి కదా. షుగర్ బదులు ఇలా జ్యూస్ చేసుకొని ఇలా ఐస్ లాగా కానీ ఇలాంటివి అయితే పిల్లలకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ మనం అందులో కూడా ఎక్స్ట్రా ఫ్రూట్స్ మనం యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇందులోనే నేను హనీ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను జ్యూస్ కింద. పిల్లల కోసమే కాకుండా మనం కూడా ఈజీగా చేసుకోవచ్చు. నార్మల్గా మనం పుచ్చకాయ అయితే మేము క్యూబ్స్లో కట్ చేసి తింటాము నార్మల్గా, బట్ అది ఎంత చప్పగా ఉందంటే అస్సలు నాకు తినబుద్ధి కాలేదు. అందువల్ల ఇలా జ్యూస్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇలా ఒక దాంట్లోకి వడకట్టుకుంటున్నాను మొత్తం జ్యూస్ అంతా. ఓన్లీ ఒక పుచ్చకాయలో 1/4 పోర్షన్ తీసుకున్నాను నేను.
అన్ని జ్యూసుల కంటే పుచ్చకాయ జ్యూస్ చేయడం చాలా చాలా ఈజీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అది కంప్లీట్ వాటర్ కంటెంట్ కదా, అందువల్ల వెంటనే ఇలా ఇలా ప్రెస్ చేయగానే మనకి జ్యూస్ అయిపోతుంది. దానికి ప్రత్యేకంగా జ్యూసర్స్, బ్లెండర్స్ ఇవి ఏం అవసరం ఉండవు. సో ఇప్పుడు నేను కొన్ని గ్రేప్స్ తీసుకుంటున్నాను. చూసారా, ఇది నా దగ్గర ఉన్నది పాప్సికల్స్ది. ఇది పాప్సికల్స్ మౌల్డ్ అని అనుకుంటున్నాను నేను. మనకి నార్మల్గా పాప్సికల్స్ అంటే పొడవుగా వస్తాయి కదా. సో నేను గ్రేప్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అడుగును వేస్తున్నాను అందులో. సో మనకి ఐస్ అయ్యేటప్పుడు పైన బాగుంటుంది అనమాట, తినడానికి కూడా పిల్లలకి బాగుంటుంది. వాళ్ళకి నార్మల్గా అయితే గ్రేప్స్ తినరు వాళ్ళు. మిట్టు అయితే గ్రేప్స్ చాలా తక్కువ తింటాడు అనమాట. సో ఇక్కడ నేను వాటర్ మిలన్ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. సో మీరు ఏం చేసుకుంటున్నారు? సమ్మర్ స్పెషల్స్ ఏంటి? మీకు ముందుగా ఏం ప్రిపేర్ చేసుకుంటున్నారు? సో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూడండి, నేను ఇలా వేసేస్తున్నాను ఒక దాంట్లో. నాకు ఇలాంటివి చేయడం చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఫ్రూట్ వేసాను కదా, మనం ఇప్పుడు కుల్ఫీ చేసుకునేటప్పుడు డ్రై ఫ్రూట్స్ ఎలా వేస్తామో అట్లాగే అనమాట. మిగతా మీరు ఏ ఫ్రూట్ కావాలన్నా, యాపిల్స్ కానీ ఏం కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో నేను కొంచెం మిగిలిన స్పూన్లో మిగిలిన హనీ వేసేస్తున్నాను అందులో. జస్ట్ నేను ప్రత్యేకంగా వేయట్లేదు, అందులో ఉంటుంది కదా మిగిలింది, అది అలా అందు మీద ఒక్కొక్క డ్రాప్ వేసేస్తున్నాను అనమాట. అండ్ ఈ కప్స్, దీని మీద కప్స్ వచ్చేసి మిట్టు ఎక్కడ పడేసాడో నేను ఎంత వెతుక్కున్నానో అసలు. సో కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు అనమాట. చూడండి, ఒకటి లేదు ఇందులో. చాలా వరకు వెతికి గ్యాదర్ చేశాను అవన్నీ. సో ఈ రెండిటికి మాత్రం స్టిక్స్ కూడా లేవు, అందుకని నేను ప్లాస్టిక్ స్పూన్స్, మనకి ఐస్ క్రీమ్ మీద స్పూన్స్ ఇస్తారు కదా, అవి పెట్టేస్తున్నాను. ఇవి నార్మల్గా స్పైసెస్ ర్యాక్స్లోకి సరిపోతాయని చెప్పి స్పూన్స్ పడేను, నేను స్టోర్ చేస్తాను అనమాట ఎప్పటికప్పుడు. ఇప్పుడు చూసేద్దాం ఐస్ పాప్సికల్ అయిందో లేదో. సో అయిపోయింది, చూడండి, సూపర్గా ఉంది కదా. సో ఇలా తీసిన తర్వాత మీరు కొంచెం వాటర్తో వాష్ చేసుకోండి, అప్పుడే పాప్సికల్ పైకి వస్తుంది అనమాట. లేదంటే మీకు పుల్ల చేతిలోకి వచ్చేస్తుంది. పాప్సికల్ చాలా చాలా నీట్గా వచ్చింది అండ్ చాలా స్వీట్గా కూడా ఉంది. అసలు పుచ్చకాయ చప్పదనం అస్సలు తెలియలేదన్నమాట. మిట్టు ఇప్పటి వరకు ఇవ్వలేదు, లేట్గా ఇచ్చానని చెప్పి కొంచెం ఫేస్ డల్గా పెట్టాడు. చూడండి, సూపర్గా ఉందంట. అచ్చం పుచ్చకాయ తిన్నట్టుంది అంటున్నాడు వాడు. ఎక్కడో తిన్నట్టుంది, పుచ్చకాయ తిన్నట్టుంది అంటున్నాడు అనమాట వాడు. ఇప్పుడు నా కోసం నేను జ్యూస్ చేసుకుంటున్నాను. ఇది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయలేదు, అప్పటి నుంచి బయటే ఉంచాను అనమాట. సో కొన్ని క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాను, ఐస్ క్యూబ్స్. అండ్ స్ట్రా పెట్టేసాను. అండ్ కొంచెం పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. పుదీనా అండ్ కొన్ని పుచ్చకాయ ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. సో నేను తాగేటప్పుడు కొంచెం చూ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి. ఇప్పుడు మిట్టుకి హోంవర్క్ చేస్తున్నాను అనమాట. నార్మల్గా డైలీగా నోట్బుక్స్లో హోంవర్క్స్ ఇస్తారు, అవి కామన్. ఈరోజు ఏంటంటే ఇలా ప్రాజెక్ట్ నోట్స్ అని చెప్పి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ బుక్ ఉంటుంది, అందులో ఒక ఇచ్చారనమాట, కొన్ని పేజెస్ వర్క్ చేయమని ఇచ్చారు పేరెంట్స్ హెల్ప్తో. సో అది చేయిస్తున్నాను ఇప్పుడు. సో ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా ఫ్రెండ్స్. ఈరోజు పెద్దగా నేను పాప్సికల్స్ చేయడం, జ్యూసెస్ చేసుకోవటమే చేశాను. ఇంకా నార్మల్ రొటీన్ ఇడ్లీ చేశాను అనమాట. సో అందువల్ల ఈరోజు ఏది మీకు అంటే ప్రాపర్ రెసిపీ వీడియో కానీ ఏం నేను పెట్టలేకపోయాను. ఎక్కువ నాకు ఇలా మిట్టు ప్రాజెక్ట్ వర్క్లోనే సరిపోయింది మొత్తం టైం అంతా. సో తర్వాత కిచెన్ క్లీన్ చేసుకొని డిన్నర్ చేసేసుకొని పడుకుని పోయాము, అంతే ఈరోజు ఈవినింగ్లో. సో
సో ఒక 5 to 6 పేజెస్ వరకు ఇచ్చారనమాట వాళ్ళ టీచరు. ఇది వచ్చేసి జోకర్ బొమ్మకి కలర్స్ ఫిల్ చేసి జోకర్ హెయిర్కి కాటన్ అంటించాలన్నమాట. దూది ఉంటుంది కదా, కాటన్ అంటించాలి. సో మిట్టుకి ఏంటంటే నార్మల్గా కలర్స్ అది ఏ కలర్ అనేది చిన్న గీత పెట్టిస్తే అది వాడు ఫిల్ చేసేస్తాడు కలర్స్ మొత్తం. బట్ గమ్ అది స్టిక్ అవుతుంది కాబట్టి పిల్లల చేతిలోనే చేసేసుకుంటారని నేను చేస్తున్నాను ఈ వర్క్. చాలా రేర్గా నేను ఇలా చేస్తుంటాను వాడి వరకు, ఎందుకంటే మనకు ప్రతిసారి మనం హెల్ప్ చేయడం అది కరెక్ట్ కాదు. చూడండి నేను చేస్తున్నాను కదా అని వాడు హ్యాపీగా కార్పెట్ మీద పడుకుంటున్నాడు అనమాట. నేను మళ్ళీ రా వచ్చి చూడు అని చెప్పి అంటే అప్పుడు మళ్ళీ వస్తున్నాడు. సో ఇలా గడిచింది ఈరోజు ఈవినింగ్ అంతా. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు పాప్సికల్ది ఐస్ క్రీమ్ టైప్ది మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా వీడియోస్ సమ్మర్కి సంబంధించింది కావాలంటే కూడా నాకు సజెస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.